హాయ్ హలో అండి. వెల్కమ్ టు మీకోసం మన అప్డేట్స్. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయం అండి. అదేంటంటే మీ అందరికీ తెలిసినట్టుగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూ. 6,000 మరియు రూ. 15,000 పెన్షన్ తీసుకునే పెన్షన్దారులకు వాళ్ళ పెన్షన్ అర్హత నిర్ధారించడం కోసం వైద్య పరీక్షలైతే మళ్ళీ నిర్వహించడం స్టార్ట్ చేసిందండి. అందులో భాగంగా ఆ పెన్షన్దారులకు ఏ తేదీన వైద్య పరీక్షలు నిర్వహిస్తారో ఆ సమాచారాన్ని వాళ్ళకు అందించటం మరియు ఆ అందించిన సమాచారాన్ని ఆ పెన్షన్దారులు ధృవీకరించినట్లుగా వారి వద్ద నుండి ఈకేవైసీ తీసుకోవటం అనే ప్రక్రియ ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేయడానికి కారణం ఏంటంటే అండి, ఒకవేళ మీ కుటుంబంలో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు కానీ రూ. 6,000 లేదా రూ. 15,000 పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే మీ ద్వారా వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందనే ఒక చిన్న ప్రయత్నం అండి. అంతేకాకుండా పెన్షన్దారులకు ఏ రోజున వైద్య పరీక్షలు నిర్వహిస్తారో తెలిపే సమాచారాన్ని ఆన్లైన్ చేయటం కూడా మీకు వివరంగా తెలియజేస్తానండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే వ్యూస్ కోసం కాదండి, మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యి ఎవరైతే వైద్య పరీక్షల కోసం ఉంటారో వాళ్ళకి ఎలా సమాచారం అందుతుందో తెలుస్తుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ముందుగా పెన్షన్దారులకు ఏ తేదీన వైద్య పరీక్షలు నిర్వహిస్తారో అనే సమాచారాన్ని తెలిపే నోటీసు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి లాగిన్లో జనరేట్ చేయడం జరుగుతుందండి. ఆ నోటీసును ఆ పెన్షన్దారులకు ఎవరైతే పెన్షన్ పంపిణీ చేస్తారో ఆ అధికారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ నోటీస్ను అందించి ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రత్యేక మొబైల్ యాప్లో ఆన్లైన్ చేయటం జరుగుతుందండి. అది ఎలా అంటే జాగ్రత్తగా గమనించండి. ముందుగా మీకు పెన్షన్ అందించే అధికారి ఆ మొబైల్ యాప్లో తన ఆధార్ బయోమెట్రిక్ ద్వారా కానీ లేదా ఆధార్ ఫేస్ ద్వారా కానీ లాగిన్ అవుతారండి. ఆ అధికారి ఆ మొబైల్ యాప్లో లాగిన్ అయిన తర్వాత ఆ పెన్షన్దారుల యొక్క వివరాలు ఆ మొబైల్ యాప్లో డిస్ప్లే అవ్వటం జరుగుతుందండి. ఇక్కడ 3 డాట్స్పై క్లిక్ చేసి నోటీస్ అంగీకారంపై క్లిక్ చేసిన తర్వాత నోటీస్ ఇంటిమేషన్ అనే ఆప్షన్ వస్తుందండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పెన్షన్దారుల వివరాలు డిస్ప్లే అవుతాయండి. అక్కడ క్యాప్చర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ పెన్షన్దారుడు జీవించి ఉన్నాడా లేదా పరీక్షకు నిరాకరించారా లేదా అందుబాటులో లేరా అనే వివరాలు అడుగుతుందండి. తర్వాత ఆ పెన్షన్దారుడు యొక్క ఫోటోను క్యాప్చర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఆ పెన్షన్దారుని ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్ కానీ లేదా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కానీ నిర్వహించి ఈకేవైసీ అయితే పూర్తి చేయడం జరుగుతుందండి. ఆ ఈకేవైసీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాక కొద్దిసేపు ప్రాసెసింగ్ జరిగి నోటీస్ ఇంటిమేషన్ టు పెన్షనర్స్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ అనే పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి. ఇంతటితో ఇంటిమేషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుందండి. దాని తర్వాత ఆ పెన్షనర్కి ఎవరైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తారో ఆ డాక్టర్ గారి లాగిన్లో ఈ వివరాలు డిస్ప్లే అవుతాయండి. సో అదండి పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందండి. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ అండి.